దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం తండ్రి. ఆకాశంలో ఉన్న మా తండ్రి ప్రభువా, ఈరోజు ఈ సమయం ఈ క్షణం మేము చూస్తున్నామంటే నీ కృప. 2025 సంవత్సరము 1వ నెల 22వ తారీఖు ఉదయకాలం మమ్మల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడావు. సమస్త మానవులను, బంధుమిత్రులను, మమ్మలను 900 కోట్ల మందికి శ్వాసనిచ్చి బ్రతికిస్తున్నావు తండ్రి. శ్వాస లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు ప్రభు. ఆ శ్వాస తీసుకుంటే గర్వం, కోపం, అహంకారం మాలో వస్తున్నాయి ప్రభు. వాటిని తీసివేసి నీ నీ ఆలోచన, నీ క్రియలు ప్రతి మానవ హృదయంలో పుట్టిస్తావని నమ్ముచున్నాము. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ఈ దినం చూస్తున్నామంటే నీ కృప. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో లేడు ప్రభు. ఊపిరి తీసుకుంటే మేము నీకు లోబడాలి ప్రభు. నీవు ఇస్తున్నావు ఊపిరి. నీకు లోబడే విధంగా మాకు సాయం చేసినందుకు కోటాన కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తన భాగం 2వ అధ్యాయము 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఆకాశమందు ఎవరుండాలి? ఎవరున్నారు? సృష్టించిన సృష్టికర్త ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఎవరిని చూసి? మానవులను చూసి అపహాసించుతున్నాడు. ఎందుకంటే మానవులు ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళే. సృష్టించిన సృష్టికర్తను వ్యతిరేకించేవాడు. ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఎవరిని? మానవులను చూసి అపహాసం చేస్తాడు ప్రభు. ఎందుకంటే ఆయన మాట వినడం లేదు కనుక అపహాసం చేస్తూ ఉన్నాడు, అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ఎవరు ఉగ్రుడై వారితో పలుకును? ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. మానవులను తల్లడింపజేసేదే దేవుడు. ఎందుకంటే ఆయన మాట వింటలేం కనుక, ఆయన మాట నెరవేర్చలేం కనుక, ఆయన ఆలోచన చేస్తలేం కనుక సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయిండు. సృష్టిలో ఉన్న వారిని సృష్టిని పూజ చేస్తాను. ఇప్పుడు మనం ఎట్లా అంటే సృష్టికర్తను మర్చాము, సృష్టికి సాగిలపడతాను. దేవుడు సృష్టించిన వాటికి సాగిలపడతాను. దేవుడు సృష్టించిన వాటికి మనం సేవకులను తయారు చేసింది దేవుడే. ఇప్పుడు ఉన్న విశ్వాసులు సేవకుల దగ్గర సాగిలపడతాను, సేవకుల మాటలు వింటాను, సేవకుల ఆలోచన చేస్తాను. సేవకులకు ఏది ఇస్తే బాగుండు, మేము ఇవ్వడం బాగానే ఉంది, కానీ మరి పరలోక రాజ్యం తీసుకుపోతాడని ఎప్పుడన్నా ఒక రిఫరెన్స్ బైబిల్లో ఉందా? ఎందుకంటే అన్ని జనులే అల్లరి లేపుతాండ్రు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు? జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. అభిషక్తుడు ఎవరు? దేవుడు. అభిషక్తునికి ఈదుతాను.
అభిషక్తునికి మాత్రం భయపడడం లేదు. దేవునికి సృష్టించిన సృష్టికర్తకు భయపడడం లేదు. మనుషులకు భయపడతారు, సేవకులకు భయపడతారు విశ్వాసులు. కానీ మరి మనుషులకు భయపడమని ఈ బైబిల్లో ఎక్కడన్నా చెప్పి ఉన్నదా? మీరు మనుషులకు సాగిలపడకూడదు, మనుషులకు మీరు ఏమాత్రము మనుషులనే దైవాలుగా అసలు పూజలు చేస్తాండ్రు, వాళ్ళను సేవిస్తాండ్రు. నీవే మా దేవుడు అంటాను, నీవే మా తండ్రి అంటాను మనుషులను పట్టుకొని. మరి ఆ మనిషి ప్రాణం పోదా? ఆ ప్రతి మానవుని ప్రాణం పోయేదే కదా. అయితే విరోధముగా నిల్వబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. ఎవరిని తల్లడింపజేస్తాడు? మానవులను తల్లడింపజేసేది ఎవరు గమనించడం లేదు. నాకేమైంది. ఏమైనా అయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తావా? దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావు? నీవు ఏమి కాకముందే దేవుని దగ్గర ఉండాలి. దేవునితో సావాసం చేయాలి, దేవుని మాట వినాలి, దేవుని ఆలోచన చేయాలి, దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు. కానీ ఇప్పుడు మానవులకు దేవునికి ఎంత వ్యత్యాసం ఉన్నదంటే, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత దూరంగా ఉన్నది దేవునికి, సృష్టించిన సృష్టికర్తకు. సేవకులం అని చెప్పుకుంటూ వీళ్ళు అలానే ఉన్నారు, విశ్వాసులం అని చెప్పుకుంటూ క్రైస్తవులు అలానే ఉన్నారు, అన్యజనులు అలానే ఉన్నారు. దేవుని మాట విన్నట్టయితే కరోనా వచ్చినప్పుడు ఏ సేవకుడైనా కరోనా వస్తుంది. లాస్ ఏంజల్స్ అమెరికాలో అంత పెద్ద సిటీ కాలిపోయింది. కాలిపోయిన దాని మీద ఎవరు ప్రవశించారు? ఎవరు ప్రవశించలే. మళ్ళీ మేము ప్రవక్తలము, మేము దేవునికి ఇష్టమైన వాళ్ళము. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. మరి కార్ స్విచ్తోటి లాస్ ఏంజల్స్ మొత్తం బూడిదైపోయింది. సోదమ గోరమ నాడు ఏ విధముగా బూడిదైందో నేడు ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజల్స్ అయితే అది కూడా కాలిపోయింది. మరి ఈ సేవకులందరికీ ఎక్కడ పోయిండు? వీళ్ళందరూ మేము ప్రవచనాలు చెప్తున్నాము అని అంటారు. ఓపీరట 23 సంవత్సరాల క్రితం చెప్పిండట. 23 సంవత్సరాల క్రితం చెప్పడం కాదు, రేపు ఏం జరుగుతుందో చెప్పాలి. ఆ బుక్లో రాసుకున్నాడట ఓపీర్ గారు బుక్లో రాసుకుంటే బుక్కే పరిమితమే. ఇప్పుడు 23 సంవత్సరాల తర్వాత నెరవేరుతుందని చెప్పిండా? మరి ప్రవచనం అలా ఉండదు. చెప్పింది ప్రవక్తలు ఏదైతే ప్రవచించిందో అది జరిగిందని నమ్మాలి. ఇప్పుడు కూడా జరుగుతుంది. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ప్రవచనాలు ఇప్పటికీ నెరవేరుతూనే ఉన్నాయి. నాడు నెరవేరినాయి, నేడు నెరవేరుతాయి, రేపు నెరవేరుతాయి ప్రవక్తలు ప్రవచించినాయి. కానీ అబద్ధపు మాటలు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు. అప్పుడే అబద్ధం కనుక మాట్లాడినట్టయితే అప్పుడే చావాలన్నట ప్రవక్త అని ప్రవచించితే అది నెరవేరకపోతే చావాలని ఉన్నది ద్వితీయోపదేశ కాండంలో. చదవాలి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి సత్యాన్ని. బైబిల్ సత్యం, మానవుడు సత్యం కాదు. మానవుడు ఎప్పుడు అబద్ధికుడే. ఎందుకంటే అబద్ధాలు ఆడని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? బలహీనత రాని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఇప్పుడు మందులు మింగని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? నిద్రపోని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఇవన్నీ చూస్తే ప్రతి మానవునికి బలహీనతే. ప్రతి మానవునికి జ్వరం లేకుండా
జ్వరం నాకు రాలేదు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు రాలేదని చెప్పిన మానవుడు ఎవరైనా ఉంటే చెప్పండి. సేవకుడే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పండి. పోనీ ఏ సేవకుడైనా ఇప్పుడు నా ప్రాణం ఈ టైంలో పోతుంది అని చెప్పండి. ఇక ప్రవక్త అనుకోవాలి, దేవునితో సమానం అని అనుకోవాలి. ప్రాణం ఎప్పుడు పోతుందో, తనలో ఉన్న ప్రాణం గురించి తెలియదు కానీ నాకు బైబిల్ అంతా తెలుసు అని చెప్పే బోధకులు వచ్చాను. బైబిలు అది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవ్వుచున్నాడట మనలను చూసి. ఆకాశమందు ఆసీనుడగు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. ప్రభు ఎవరిని చూసి? మానవులను చూసి అపహాసించుచున్నాడట. మరి ఎందుకు అపహాసం చేసిండు? మరి ప్రవక్తలు ఉన్నారు కదా, ప్రవక్తలను చూసి సంతోషపడవచ్చు కదా, ఇప్పుడున్న సేవకులను చూసి సంతోషపడవచ్చు కదా. అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనునిగా చేసి ఉన్నాడట. ఇది 6వ వచనంలో. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనునిగా చేసి ఉన్నాడట దేవుడు. ఇప్పుడు మానవులు మాకు అర్థమైనవి అంటే మనకి ఎవ్వరికి అర్థం కాలేదు. ఈ మాటలు దేవుడే పలికిండు. నవ్విండట మానవులందరినీ చూసి. ఇప్పుడు మానవులను చూసి నవ్విండ అంటే ఇప్పుడు మానవులను కూడా చూసి నవ్వుతూ ఉన్నాడు. కీర్తన భాగం రెఫరెన్స్ 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమనున్నదంటే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఎక్కడున్నది? దేవుని సింహాసనం అట ఎక్కడున్నది చెప్పాలి. ఇప్పుడు మాకు అర్థమైందన్న వాళ్ళందరూ మాకు తెలిసినంత ఎవరో తెలియదని గర్వంతో అహంకారంతో చెప్పే సేవకులు, పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు అని చెప్పుకునేవాళ్ళు. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పాలి ముందు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు. ఆకాశమందుండి ప్రతి మానవుణ్ణి కనిపెడతా ఉన్నాడు. పెద్ద సేవకుని కనిపెడతాడు, చిన్న సేవకుని కనిపెడతాడు, విశ్వాసిని కనిపెడతాడు. ప్రతి మానవునికి ప్రాణం ఇచ్చిందే దేవుడు. సేవకునికి ప్రాణం పోయాడు. సేవకుడు ఒక విశ్వాసికి ప్రాణం పోయాడు. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పారు. కానీ దొంగ మాటలు మాట్లాడుకుంటూ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నేనే అనే గర్వంతో మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు అబద్ధ బోధకులు. కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన కనుదృష్టి చేతనట ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఎవరిని పరిశీలన చేస్తాడు? ప్రతి మానవ హృదయాన్ని పరిశీలన చేస్తాడు దేవుడు. ప్రతి మానవ హృదయాన్ని. ఎందుకంటే కీర్తన భాగం 11వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడ్డ మాటలు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆకాశమందు ఉండాలి. భూమి మీద ఉండి నీతోటి నాతోటి మాట్లాడతా అని ఈ చెప్పే బోధకులు అబద్ధాలు బోధిస్తూ జనాలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ పెద్ద మందిరాలు కడుతూ, భూకంపాలు వస్తే పెద్ద మందిరాలు ఉంటాయా? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేను 3 రోజులలో కడతాను అని అన్నాడు బైబిల్లో ఒక మాట. ఆయన తిరిగి లేచిండు. ఆయన మందిరం కట్టుకున్న. ఇప్పుడు దేహం అనే మందిరం కట్టాలి ఏ మానవుడైనా. దేహం అనే మందిరం కట్టిండ ఏ మానవుడైనా?
దేహం అనే మందిరానికి ప్రాణం పోసిండా? భౌతికమైన మందిరాలకు మేము ప్రాణం పోతారా? దేవుడు నవ్వుచున్నాడు. వీళ్ళ మాటలను బట్టి ఆలోచన చేయాలి. అర్థం చేయాలి ముందు. ఈ మాటలు అర్థం కాక వ్యర్థమైన మాటలు మాట్లాడుతారు సేవకులు. వీరికే అర్థం కాలేదు, ఇంకా విశ్వాసులకు ఏం బోధిస్తారు? ఇప్పుడు విశ్వాసులను పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మందను అప్పచెప్పిండు దేవుడు. ఆ మందను ఏ విధంగా మేపుతాండ్రు, ఏ విధంగా ఆహారం పెడతాండ్రు అనేది దేవుడు పరిశీలన చేస్తాడు. ఆలోచన చేయాలి ప్రతి మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక.